guys, what's up? Good evening. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog, guys. Ee roju 3rd of August 5 o'clock అయింది. ఇట్స్ ఆగస్ట్ ఆల్రెడీ గైస్. ఎంత తొందరగా పరిగెత్తున్నాయి రోజులు, ఎందుకు ఇంత ఫాస్ట్గా వెళ్తున్నాయి నాకు అర్థం అవ్వట్లేదు. మేబీ కొంతమందికి ఇది క్వైట్ ఆపోజిట్ ఉండొచ్చు. సో నాకైతే చాలా ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈరోజు ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు వ్లాగ్, ఎందుకంటే నేను చాలా గ్యాప్ తర్వాత వ్లాగ్ చేస్తున్నాను. బెంగళూరుకి వచ్చి చాలా రోజులు అయింది, అయినా ఒక 2-3 వ్లాగ్స్ కూడా తీయలేదు. వేరే పనిలో కొంచెం వర్క్ ఎక్కువ ఉంటే మొత్తం హౌస్ అంతా సెట్ చేసుకోవడంలోనే బిజీ అయిపోయినాము. లిటరలీ బయటికి కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాము కానీ బిజీగా ఉంటున్నాము, కానీ వ్లాగ్ చేయడం లేదు. ఐ డోంట్ నో హౌ ఇట్ మ్యాటర్స్. ఈ రోజు ఎందుకు నేను చాలా ఎక్సైటెడ్, సూపర్ ఎక్సైటెడ్గా, కొంచెం ఎనర్జీ కూడా చాలా ఎక్కువ అనిపిస్తోంది. ఈ ఎనర్జీకి ఇంకొక ఎనర్జీ యాడ్ చేస్తున్నాను. అదేం తెలుసా, మాచా లాటే గైజ్. నేను మాచా లాటే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ మాచా లాటే, మాచా టీ అనేది చాలా ఇయర్స్ నుండి ఉంది, అంటే జపనీస్ వాళ్ళది కదా. సో నేను ఈ మధ్య కనుక్కున్నాను అనమాట. తెలిసిందైతే ముందే తెలుసు, కానీ టేస్ట్ అంతేం బాగుండదని, లేదంటే దాంట్లో కూడా సెరిమోనియల్ బాచా ఇట్లా వేరే వేరే డిఫరెంట్ ఉంటాయని ఈ మధ్య రీసెర్చ్ చేశా. ఈ మధ్య ఎందుకు రీసెర్చ్ చేసినానంటే, నేను మాచా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయని విన్నాను కాబట్టి నేను మీకు చూపిస్తాను క్విక్ రెసిపీ. ఇఫ్ ఇన్కేస్ ఎవరైనా కావాలంటే, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి, తీసుకోవచ్చు. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్, జస్ట్ గివింగ్ యూ ఇన్ఫో, బికాస్ నేను మొన్ననే తెలుసుకున్నా. యూట్యూబ్లో బ్రాడ్కాస్ట్లో ఉండే వాళ్ళకైతే డెఫినెట్గా తెలుస్తుంది. సో దానికోసం ఆయుధాలన్నీ కూడా రెడీ చేసుకున్నాను గైజ్. దానికి ఏముంటాయి ఎక్విప్మెంట్స్ అనుకుంటున్నారా? ఎస్, దానికి డెఫినెట్గా ఉంటాయి. నాకు కావాల్సింది కూడా ఒకటి లేదు, ఆ బౌల్ వస్తుంది గైజ్, ఒకటి జాపనీస్ది. నేను ఇక్కడ పాప్ చేస్తా పిక్చర్. సో ఇండియాలో అది తీసుకోవాలంటే 3000 అంత, జస్ట్ మిక్సింగ్ బౌల్, అదంతే, ఇంకేం లేదు. సెరామిక్తో అది ఏం స్పెషలో తెలియదు. 3000. మేబీ నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా జపాన్కి వెళ్ళినప్పుడు అక్కడ నుండి తెచ్చుకుంటే తక్కువ పడుతుందేమో, ఊరికే అయిపోయినాను మిక్సింగ్కి ఏదో ఒక బౌల్ తీసుకున్నామని చెప్పి. సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ ఐ ప్రిపేర్ ఇట్. చాలా వేస్ ఉంటాయి. కొంతమంది మిల్క్ యాడ్ చేస్తారు, కొంతమంది మిల్క్ యాడ్ చేయరు. నేనైతే పర్సనల్గా ఓట్ మిల్క్తో ఇన్ని రోజులు ట్రై చేశాను. ఇప్పుడు ఆల్మండ్ మిల్క్ ట్రై చేద్దాం అనుకున్నా. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ ఈవినింగ్ బ్లాగ్ స్టార్టెడ్. కెటిల్లో వాటర్ వేడి చేశాను కదా, సో నాకు తెలిసి కావాల్సినంత వేడి, జస్ట్ కొంచెం వెచ్చకుంటే సరిపోతుంది అనమాట. గోరువెచ్చగా కాదు, కొంచెం వేడిగానే. సో ఈ బౌల్లో వాటర్ వేసి ఈ విస్కర్ని ఇందులో పెట్టాలన్నమాట. ఇది జస్ట్ విస్క్ చేయడానికి అంతే. ఇది బ్యాంబూది. సో బేసిక్గా ఈ హాట్ వాటర్లో ఇది పెట్టిన వెంటనే బ్రిజిల్స్ కొంచెం ఓపెన్ అవుతాయి అని విన్నాను. ఐ డిడ్ ఏ లాట్ ఆఫ్ రీసెర్చ్ అబౌట్ మాచా, ఓకేనా. ఇంత స్టైల్ స్పూన్ ఏం అవసరం లేదు గైస్, నేను జస్ట్ తీసుకున్నాను. యాక్చువల్లీ దీనికి కూడా ఒకటి బ్యాంబూది స్పాచులా టైప్లో వస్తుంది అనమాట, మనం మాచా తీయడానికి కూడా దీంట్లో నుండి. సో ఆ బ్యాంబూది నాకు ప్రస్తుతానికి అమెజాన్లో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే నేనైతే ఈ బ్రాండ్ది తీసుకున్నా. మీరు ఏ బ్రాండ్ మాచా అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నేను కూడా చాలా చూసి ఓకే ఇదేదో బాగున్నట్టు ఉందిలే అని తీసుకున్నాం. ఇట్ డిపెండ్స్, మీరు ఒకవేళ మాచా ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. కొంచెం నాకు స్ట్రాంగ్గా ఇష్టం కాబట్టి నేను ఒక 2 స్పూన్ల వరకు వేస్తాను. ఖచ్చితంగా ఇట్లా సిఫ్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అంట, నాకు కూడా తెలియదు అంట. ఇది ప్రాపర్గా విస్క్ అయిందంటే మనకి ఇట్లా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది, కొంచెం నొరగలాగా వస్తుంది అనమాట. దాని తర్వాత గ్లాస్లోకి యూజువల్గా ఐస్ క్యూబ్స్తో చేసుకోవడం ఇష్టం, మీ ఇష్టం. ఇఫ్ ఇన్ కేస్ మీకు హాట్ డ్రింక్స్ ఇష్టము అనుకుంటే మీరు వేడిగా కూడా తాగొచ్చు, కానీ నాకైతే కోల్డే ఇష్టము వెదర్ ఎలా ఉన్నా. అండ్ నేను ఇప్పుడు ఆల్మండ్ మిల్క్తో ట్రై చేస్తున్నాను. ఆల్మండ్ మిల్క్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులోకి ఎలాగో మనం హనీ యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇంకా జస్ట్ వితౌట్ హనీ అలవాటు లేదు కాబట్టి నాకైతే మ్యాండేటరీగా హనీ వేసుకుంటేనే బాగుంటుంది, ఆ ఫ్లేవర్ అనిపిస్తోంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం చేదున్నా పర్లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా హనీ లేకుండా అయినా తీసుకోవచ్చు. మనం ఇందులోకి ప్లాంట్ బేస్డ్ మిల్క్ వేస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఎలాగో మిల్క్ కొంచెం ఉంటాయి కాబట్టి మనకు అంత చేదుగా కూడా అనిపించదు అనమాట. జస్ట్ మిక్స్ అండ్ హ్యావ్ ఇట్. ఇట్ విల్ బేర్లీ టేక్ ఒక 5 minutes, కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఆల్మండ్ మిల్క్తో ట్రై చేశాను కదా, ఆల్మండ్ మిల్క్ అంటే ఓట్స్ మిల్క్తోనే చాలా బాగుంది. నాకైతే ఆల్మండ్ మిల్క్తో పెద్దగా ఏం నచ్చలేదు. అంటే చాలా బాగుంది అంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అనమాట మనం ఫస్ట్లీ. అండ్ మిల్క్తో తాగకపోతే ఇంకా చేదుగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం చేదు ఉందా అంటే చేదేం లేదు. ఓట్స్ మిల్క్తో అయితే అస్సలు చేదు లేదు. బేసిక్గా మాచా తాగకపోతే ఏమైనా మిస్ అవుట్ అవుతామా అంటే ఏం మిస్ అవుట్ కాము, బ్రహ్మాండమైన టేస్ట్ ఏమి ఉండదు, బట్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేను తాగుతున్నా. ఇఫ్ ఇన్కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే దిస్ ఇస్ ద ప్రాసెస్ అంతే. చూడడానికి చాలా ఎస్థెటిక్గా ఉంటుంది. అంటే ఈ టేస్ట్ అలవాటు అయ్యే వరకు కొంచెం ఇబ్బంది, అలవాటు అయితే బాగుంటుంది అని విన్నా. గ్రీన్ టీ ఉంది కదా, గ్రీన్ టీ కంటే ఎక్కువ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది.
సో యా, మాచా లవర్స్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో దీనికంటే బెటర్గా మనం ఎలా ప్రిపేర్ చేయొచ్చు మాచా లాటే, లేదంటే ఇంకా ఏదైనా టేస్ట్ వచ్చేది ఉందా అని చెప్పి. చియర్స్. షీట్స్ అన్నీ ఒకసారి చేంజ్ చేసేస్తాను. ఎలాగో సాటర్డే కదా, వీకెండ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందని. యాక్చువల్లీ నేను బెడ్డింగ్స్ ఇవి ఫిట్టెడ్ బెడ్షీట్స్ ఈ మధ్య బాగా అలవాటు చేసుకున్నాను. యూజువల్ బెడ్షీట్స్ అసలు యూజ్ చేసేదే మానేసిన అనుకుంటా. దట్టు దర్శన్కి కూడా యూజువల్ బెడ్షీట్స్ అయితే మార్నింగ్ సర్దడానికి కష్టం అవుతుందని అన్నీ ఫిట్టెడ్వే తీసుకొస్తున్నాను నేను. సో ఫిట్టెడ్వి అయితే హోమ్ సెంటర్లో బాగుంటాయి, నార్మల్వి అయితే ఎక్కడైనా తీసుకోవచ్చు అమెజాన్, మింత్రాలో. అండ్ మింత్రాలో ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ గుడ్ కంఫర్టర్స్, గెట్ దెమ్ గైస్, చాలా చాలా బాగుంటాయి. నేను ఈ కంఫర్టర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మింత్రాలోనే తీసుకున్నా. కానీ బెడ్షీట్స్ స్ప్రెడ్స్ అయితే నేను మింత్రాలో తీసుకున్నాను, ఎందుకంటే ఈ బెడ్కి సరిపోవట్లేదు, చిన్నగా వస్తున్నాయి. కంఫర్టర్స్ అయితే పర్ఫెక్ట్ సైజ్ సరిపోతున్నాయి. కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ తక్కువ ఉన్నా కూడా కంఫర్టర్ అయితే పర్లేదు, వేసేయచ్చు. కానీ బెడ్ స్ప్రెడ్స్ అలా కాదు కదా. సో ఫిట్టెడ్ బెడ్షీట్స్ ఆర్ ద బెస్ట్. ఇంకా ఎక్కువ ప్యాటర్న్స్లో వస్తే బాగుంటుంది అనుకుంటా. అండ్ ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, హోమ్ సెంటర్కి వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయింది. ఒకసారి చూడాలి, వచ్చిందంటే కొత్తవి ఏమైనా తీసుకోవచ్చు. టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటి అంటే, యాజ్ యూజువల్లీ నా వార్డ్రోబ్ గైస్. ఈరోజు ఈవినింగ్ వ్లాగ్లో డెఫినెట్లీ నా వార్డ్రోబ్ అంతా క్లీనింగ్ కాదు, మొత్తం అంతా డీక్లటర్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు ఏం చేసిన అంటే కొన్ని బట్టలు అట్లనే పెట్టుకున్నా, అది ఇప్పటి వరకు వేసుకోలేదంటే ఇంకా నెక్స్ట్ కూడా వేసుకోనని నాకు అర్థమైపోయింది. సో ఎవరికి ఏమేమి ఇవ్వాలి అని చెప్పేసి నీట్గా సెగ్రిగేట్ చేసి పెట్టేద్దాం అనుకున్నా. మెయిన్ రీజన్ సెగ్రిగేట్ చేయడానికి ఏం తెలుసా, స్పేస్ సరిపోవట్లేదు అసలు, ఇంకా ఎక్కడ పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు. అంటే ఐరన్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా పెట్టడానికి కూడా లేదు గైజ్. నేను కానీ నెక్స్ట్ ఏమని ఇట్లా వార్డ్రోబ్ బిల్డింగ్ సిచ్యువేషన్లో ఉంటే, వార్డ్రోబ్ బిల్డ్ చేసుకోవడం కాదు, నేను ఏకంగా క్లాసెట్ అంతా పెట్టేసుకుంటా ఒకటే రూమ్లో. ఎందుకంటే నా బట్టలు చాలా ఎక్కువ ఉంటే నాకు సరిపోవని నాకు తెలుస్తూ ఉంది కాబట్టి. ఈ వార్డ్రోబ్ అయితే నాకు అసలు సరిపోవట్లేదు. బట్ మన దగ్గర ఏముంటే వీ హ్యావ్ టు వర్క్ విత్ దట్. కాబట్టి లెట్స్ క్లీన్ దిస్. ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలనేది కూడా అర్థం కావడం లేదు నాకు. సరే, కింద నుండే స్టార్ట్ చేస్తాను. ఏవేవి వేసుకోను, ఒక్కటి కూడా పెట్టుకోను, అన్నీ పక్కన తీసి పెడతాను. అండ్ నాకు ఇట్లా బట్టలు ఏమైనా చూపించినప్పుడు అంతా కామెంట్స్ వస్తాయి, అండ్ ఐ ఫీల్ సో గిల్టీ గైజ్. మీ పాత బట్టలు నాకు సెండ్ చేయండి, లేదంటే మాకు పంపించండి, మాకు ఇట్లా ఆర్ఫనేజ్ ఉంది పంపించండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ ఐ డోంట్ నో హౌ టు టెల్. ఇట్లాంటివి చాలా మెయిల్స్ వస్తూ ఉంటాయి అనమాట. నాకు లిటరలీ అర్థం కాదు ఎవరికి పంపించాలని చెప్పేసి. దాంట్లో ఎవరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారు, లేదంటే ఊరికే అడుగుతున్నారా? కొంతమంది కాలేజ్కి కావాలి పంపించండి అని అడుగుతారు. అలాంటివి నాకు నిజంగా చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి నేను దేనికి రెస్పాండ్ అవ్వాలి అని కూడా అర్థం కావట్లేదు. నేను అట్లనే 2-3కి పంపించడం కూడా జరిగిందనమాట. అండ్ ఐ డెంట్ గెట్ ఎనీ రెస్పాన్స్ లేటర్. అట్లీస్ట్ రిసీవ్ అయ్యాయా లేదా నాకేం తెలియడం లేదు. అందుకే నేను ఏం చేస్తున్నాను తెలుసా, నాకు దగ్గరలో ఉండే వాళ్ళకి, లేదంటే అత్తయ్య ఉన్నారు కదా, వాళ్ళు మొత్తం నాకు నీట్గా క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వడము, లేదంటే ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి అట్లీస్ట్ మనకు తెలిసిన వాళ్ళ దాంట్లో ఇస్తే వాళ్ళకైనా కరెక్ట్గా యూటిలైజ్ అవుతున్నాయి. ఫస్ట్ మన చుట్టూ ఉండేదాన్ని మనం కరెక్ట్గా పెట్టుకొని తర్వాత లేటర్ ఆన్ వీ కెన్ సీ అనే మైండ్ సెట్కి వచ్చేసినాను. సో అందుకే ఇప్పుడే సెగ్రిగేట్ చేసేసి పెట్టేస్తున్నాను నేను. సార్టెడ్ గైజ్, ఎంత కావాలంటే అంత ప్లేస్ వచ్చింది నాకు. అండ్ అటు సైడ్ కూడా కొంచెం ఖాళీ ఉంది. అండ్ ఇంకోటి ఏం తెలుసా, అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆ పైలంతా అత్తయ్య ట్రై చేస్తున్నారు ఇప్పుడు. దాంట్లో ఏవి సెట్ అవుతాయి, ఏవి సెట్ కావాలని చూసుకోవాలి కదా. ఇవి నావే కొన్ని ఉన్నాయి ఎత్తిపెట్టేకి. అండ్ ఇవి వచ్చేసి మొత్తము డొనేషన్కి వెళ్తున్నాయి అనమాట. అండ్ ఇవి డాలీకి ఇటు సైడ్ ఉండేటివి. అది ముత్యాలమ్మ వాళ్ళ కూతురుకి పెట్టినాను, అది జూలీకి పెట్టినాను. సో బేసిక్గా ఈ పైలంతా ఇట్లా సెట్ అయింది. అండ్ చూడాలి దాంట్లో కూడా ఇంకా మా అత్తయ్యకి ఏది నచ్చుతాయి ఏది నచ్చో ఇంకా తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఇట్లా సార్ట్ అవుట్ చేసేసినాం గైస్. నేను ఎప్పుడైతే జిమ్కి కరెక్ట్గా బయలుదేరదాం అనుకుంటానో, నేను 5 days నుండి నోటీస్ చేస్తున్నాను. నేను కరెక్ట్గా జిమ్కి స్టార్ట్ అవుదాం అనుకొని నేను అత్తయ్య రెడీ అయింటాము. అండ్ ఇట్ విల్ స్టార్ట్ రైనింగ్. వర్షం అంటే అంత ఇంత రెయిన్ కాదు, లిటరలీ అటు సైడ్ ఏం కనిపించట్లేదు చూడండి. అండ్ కార్లో వెళ్దాం అనుకుంటే ఆ పెద్ద ఇన్నోవా తీసి వర్షంలో ఆ గుంతల్లో వెళ్ళి అవసరమా అంత రిస్క్? చిన్న కార్ అయితే కంఫర్టబుల్గా తీసుకెళ్ళచ్చు.
లుక్ ఎట్ దిస్ గైస్, అక్కడ షణ్ముఖ టెంపుల్ ఉంటుంది, అదైతే కనిపించని కూడా కనిపించడం లేదు. వర్షం అస్సలు కోఆపరేట్ చేయట్లేదు మాకు. వాట్ షుడ్ బి డూ? సి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా, బైక్లో పోయేకైతే క్లియర్గా అవ్వదు. ఇట్లనే అట్లీస్ట్ ఒక 1 అవర్ పడుతుందండి, కనీసం 1 అవర్ రోజు ఇట్లనే పడుతూ ఉంది. ఇప్పట్లో అసలు ఆగేలాగా కూడా అనిపించడం లేదు నాకు. కంటిన్యూస్గా పాపం అక్కడైతే లేబర్స్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు అక్కడ ఒక చిన్న షెడ్ వేసుకొని అక్కడ కూర్చున్నారు. ఇంకేం చేస్తారు చెప్పండి, ఆగకుండా పడుతుంది. మార్నింగ్ నుండి అస్సలు లేదు వర్షము. ఇప్పుడు మేము జస్ట్ ఇంకా ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకొని ఇంకా జిమ్కి రెడీ అవుదాం అనుకున్నా. మా అత్త అయితే లిటరలీ ఆల్రెడీ జిమ్ డ్రెస్ వేసుకొని ఇక్కడ కూర్చున్నారు. ఒక్క నిమిషం చూడండి, జిమ్ డ్రెస్లో ఆల్రెడీ రెడీ అయ్యి కూర్చున్నారు, బ్యాగ్ అంతా కూర్చున్నారు. అండ్ వర్షం మాకు కోఆపరేట్ చేయట్లేదు అనమాట. ఇట్ స్టార్టెడ్ రైనింగ్ ఆల్ ఆఫ్ ఏ సడన్. మేము 5 o'clockకి చూసినప్పుడు నేను మాచాటి చేసుకుంటా ఉంటే అనుకున్నా ఏంది మబ్బులు వస్తున్నాయి మళ్ళీ వర్షం పడుతుందా అని. ఇట్ స్టార్టెడ్ రైనింగ్. సక్సెస్ఫుల్లీ వి షోడ్ అప్ టు జిమ్ గైజ్ అండ్ వచ్చేసాము ఇంటికి కూడా. ఇంటికి జస్ట్ అట్లా ఎంటర్ అయినామో లేదో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది, అస్సలు ఆగట్లేదు. లిటరల్లీ ఇప్పుడు కూడా పడుతూనే ఉంది కంటిన్యూస్గా. సరే అని చెప్పేసి ఇంక ఇది వ్యానిటీ టేబుల్ కొంచెం ఉంటే అది క్లియర్ చేసుకుంటూ ఉన్నాను. దెన్ ఐ థాట్ ఓకే, డైలీ లిప్స్టిక్ షేడ్స్ అడుగుతూ ఉంటారు కదా, దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్. జస్ట్ నేను మొత్తం అన్ని క్లీన్ చేసేటప్పుడు నా డైలీ లిప్స్టిక్స్ ఇవి కాకుండా జనరల్గా నేను మాక్సిమం 80 to 90% ఏవి యూజ్ చేయను, ఇవే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. దట్ ఇప్పుడు అమెజాన్లో సేల్ కూడా రన్ అవుతోంది కాబట్టి మీరు కావాలంటే ఇప్పుడు ఏదైనా పికప్ చేసుకోవచ్చు. బికాస్ మనకి ఇప్పుడు మినిమం ఒక 60 to 80% ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి అమెజాన్లో. 6th నుండి 11th August వరకు ఉందనుకుంటాను. అండ్ 15+ బ్రాండ్స్ మీద మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట. 4 lakh+ స్టైల్స్ మీద కూడా ఉన్నాయి. సో డెఫినెట్లీ మీరు కావాలంటే చెక్అవుట్ చేయండి. అండ్ మోస్ట్లీ దీంట్లో కీరో లిప్స్టిక్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి కీరో బ్రాండ్ నుండి స్పాన్సర్డ్ అనుకోవద్దండి. ఇన్ జనరల్గా నాకు ఆ లిప్స్టిక్స్ బాగా ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఉంటాయని ఇష్టం అనమాట. సో అందుకే ఎక్కువ వాటిలో నాకు సెట్ అయ్యే షేడ్స్ కొన్ని తీసుకున్నాను. ఇందులో కూడా నాకు సెట్ కానీ షేడ్ ఒకటి ఉంది, అది కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్లీ కీరో సినమన్ న్యూడ్ అనే లిప్స్టిక్ అనమాట. యాక్చువల్లీ ఈ షేడ్ ఏంటంటే మంచి ఏ స్కిన్ టోన్ కైనా బేసిక్ గా బాగా సెట్ అవుతుంది. డీప్ బ్రౌనిష్ కలర్ ఉంటది అనమాట. ఇది న్యూట్రల్, మరీ అంత న్యూడ్ షేడ్ కూడా కాదు. కొంచెం మంచి బ్రౌన్ లిప్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఈ షేడ్ చాలా మంచిగా సెట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి నా మోస్ట్ ఫేవరెట్ షేడ్, ఇది చూడండి, లిటరలీ ఇది మొత్తం ఇట్లా అయిపోయినట్టుంది నాకు తెలిసి. దీంట్లో న్యూడ్ మోకా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షేడ్ అండ్ ఎక్కువ యూజ్ చేసేది ఇదే అనమాట షేడ్. సో ఇది ఇంకొకటి అయిపోయింది దీంట్లో, అందుకే కలర్ పే ఆఫ్ సరిగ్గా రావట్లేదు, లేదంటే బాగుంటుంది షేడ్ ఇది. అండ్ ఇంకొక షేడ్ నేను అన్ని స్వాచ్ చేయట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను. ఇంకొకటి నట్మెగ్ న్యూడ్ అనే షేడ్ ఉంది, ఇది నాకు చాలా ఇష్టము. అండ్ నాకు నచ్చని షేడ్, పర్సనల్ ప్రిఫరెన్స్ కాదు, ఇది తీసుకున్నప్పటి నుండి అసలు ఒక్కసారి కూడా వాడలేదు. సో కీరో వీనస్ రోజ్ అని చెప్పేసి షేడ్ అనమాట ఇది. ఇది కూడా నాకు ఎందుకో పెద్దగా నచ్చలేదు, ఫోటోలో చూసినప్పుడు వేరేలాగా అనిపించింది కానీ. సో దిస్ ఇస్ టూ పింక్ ఫర్ మీ, ఇది ఒక టచ్లేదు. అండ్ ఇంకా మిగతా షేడ్స్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను లింక్స్, ఇంకా ఏవి అని చెప్పి. కానీ ఎక్కువ యూజ్ చేసేటివి అయితే ఈ 3 షేడ్స్ అనమాట. సినమన్ న్యూడ్ ఒకటి, న్యూడ్ మోకా ఒకటి, అండ్ నట్మెగ్ న్యూడ్. ఈ 3 ఎక్కువ ఈ బ్రాండ్ నుండి యూజ్ చేసేది. అండ్ లోరియల్ నుండి కూడా ఇది ఇంకొక లిప్స్టిక్ అనమాట. నేను కింద లింక్స్ అన్ని పెట్టుంటాను, మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు. సో ఇది కూడా అంతే, చాలా మంచి న్యూట్రల్ బ్రిక్ రెడ్ షేడ్ వస్తుంది కదా. కంప్లీట్లీ రెడ్ ఉండేటి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను, బట్ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అంతా వేసుకెళ్ళచ్చు. అండ్ ఇది కూడా మనం లిప్స్ మీద వేసుకున్నాక మరీ అంత రెడ్ అనిపించదు. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఎవ్రీడే న్యూట్రల్ షేడ్ అనిపించింది నాకు. అండ్ ఫేసెస్ కెనడాది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కువ లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్స్ కోసం చూస్తుంటే గెట్ దిస్ వన్, ఫేసెస్ కెనడా లిప్స్టిక్. దీని షేడ్ ఏంటి, ఇక్కడ షేడ్ ఇచ్చింటారు, బాక్స్ మీద ఇచ్చింటారు, నేను బాక్స్ పడేసింటా. ఈ షేడ్ కూడా చాలా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ న్యూడ్ షేడ్. నేను యూజ్ చేసేటువంటి ఎక్కువ న్యూట్రల్ షేడ్సే కాబట్టి వాటి గురించి చెప్తున్నాను. అండ్ యా, లిప్స్టిక్స్ అయితే అవే. ఇంకొక చిన్న ట్రిక్ ఉంది, నేను మీకు అది చెప్తాను, సో దట్ యువర్ లిప్స్టిక్ విల్ స్టే ఆల్ డే లాంగ్. సో బేసిక్గా లిప్ టింట్స్ అనమాట, ఇది నేను అనుకున్న కొత్త ట్రిక్. యాక్చువల్గా లిప్ టింట్స్ నేను చూపించేదనే కాదు, మీరు ఏవైనా యూజ్ చేయొచ్చు, ఇవనే కాదు. సో నేనైతే 2, ఎట్యూడ్ హౌస్ ఒకటి, ఆక్వాలాజికా, ఈ 2 యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. లిప్ టింట్స్ ఇవి. రెడీ అయ్యే ముందర నేను లిప్ టింట్ అప్లై చేస్తాను. అప్లై చేసి రెడీ అయిన తర్వాత లిప్ టింట్ అంతా ఒకసారి వైప్ అప్ చేసేసినాం అనుకోండి, ఆ టింట్ అలాగే ఉండిపోతుంది అనమాట లిప్స్ మీద. దాని మీద మనకు కావాల్సిన లిప్స్టిక్ వేసుకుంటే
మనకు డే పూర్తి ఆ లిప్స్టిక్ అలాగే ఉంటుంది. లిప్స్టిక్ ఉండకపోయినా ఆ టింట్ అనేది మనం వేసుకుని ఉంటాం కదా, ఇది అలాగే ఉంటుంది అనమాట. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ వెరీ గుడ్ లిప్ టింట్స్, గెట్ దీస్ టూ, ఆక్వాలాజిక్ ఒకటి, ఎట్యూడ్ హౌస్ ఒకటి. రెండు కూడా చాలా 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 సూపర్బ్ గా ఉంటాయి. అండ్ ఇంకా కొన్ని మిస్లీనియర్స్ ఉన్నాయి, కూడా చెప్పేస్తాను. రీసెంట్ గా చాలా వైరల్ అవుతున్న మస్కారా, లోరియల్ పానోరామా మస్కారా. చూద్దాం, అందరు బాగుంది అన్నారు కదా అని చెప్పేసి నేను ట్రై చేశాను. కొంచెం మంచిగా లెంగ్తెన్ చేస్తుంది అనమాట లాషెస్ ని, వెరీ నైస్. ఇది బాగుంటుంది. అండ్ మేబిలిన్ స్కై హై మస్కారా కూడా నాకు దీనికంటే కొంచెం అదే ఎక్కువ నచ్చింది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గెట్ బోత్, ఓకే. అండ్ ఐబ్రోస్ కి నేను యూజ్ చేసి ఒక్కగానొక్క ప్రోడక్ట్, ఎయిదర్ బెనిఫిట్ అయినా యూజ్ చేస్తా. బెనిఫిట్ ఎక్కువ యూజ్ చేయను, ఎందుకంటే 2300, సో రెగ్యులర్ బేసిస్ కి అవసరం లేదు. అందుకే లాక్మే ఐబ్రో పెన్సిల్ ఇది యూజ్ చేస్తాను. ఇది ఒకటి రీస్టాక్ చేసుకున్నాను. అండ్ ఇంకొక రీస్టాక్ గైస్, చంపి, ఇండి వైట్ చంపి. సో ఇది నేను ఆల్మోస్ట్ ఎన్ని రోజుల నుండి వాడుతున్నాను, నేను మర్చిపోయినాను. సో ఆల్రెడీ ఒకటి అయిపోయింది. ఎవ్రీ వీక్ లో 2 times అప్లై చేసుకుంటున్నాను అనమాట దీన్ని, అందుకే ఇంకొకటి తీసేసుకున్నాను. అండ్ మాన్సూన్ సీజన్ కాబట్టి హెయిర్ కొంచెం ఎక్కువ డ్రై అవుతా ఉంటే ఈ మధ్య ఎక్కువ స్ట్రైట్నింగ్ కూడా చేసుకోవట్లేదు. దాన్ని కొంచెం టేమ్ డౌన్ చేసుకోవడానికి బీబ్లెంట్ హెయిర్ స్పా మాస్క్, నాకు ఇది బాగా ఇష్టం అనమాట వేరియంట్. సో దీన్ని కూడా పర్చేస్ చేశాను. అండ్ దాంతో పాటు ఐ గాట్ ఏ పర్ఫ్యూమ్ ఫ్రమ్ ఆక్వాలాజికా. ఇది మంచిగా వెనిలా వైబ్స్ ఇస్తుంది. ఒకటి ఉంది, నేను అక్కడే అనంతపూర్లో పెట్టి మర్చిపోయి వచ్చేసినాను అనమాట దాన్ని. సో ఇంకొకటి ఉండని, పర్లేదు, నేను ఎలాగో రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాను కదా అని చెప్పేసి ఇది ఇంకొకటి తీసుకున్నాను. అలాంగ్ విత్ దట్ ఐ గాట్ ఏ బాడీ లోషన్ గైస్, లుక్ ఎట్ దిస్. సో దీనికి ఒక స్టోరీ ఉంది. దీన్ని కూడా చాలా రోజుల నుండి యూజ్ చేస్తున్నాను. కానీ ఏం స్టోరీ అంటే, ఇది సేమ్ ఎలా ఉంటుంది తెలుసా, ఇది ప్లమ్ ది బాడీ లవిన్ వెనిలా క్యారమిలో బాడీ లోషన్. ఇది సేమ్ ఎలా ఉంటుందంటే, సోల్ ది జెనరో బాడీ లోషన్ ఉందనమాట. అది సంథింగ్ 2800, పెద్దదైతే 4000 కూడా ఉంటుంది. సేమ్ దాంట్లో వెనిలా ఫ్రేగ్రెన్స్ బూమ్ బూమ్ క్రీమ్ అనుకుంటుంది. సో ఆ క్రీమ్ స్మెల్లే డిట్టో యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. దీని మీద వెనిలా వైబ్స్ వచ్చి ఒక మంచి పర్ఫ్యూమ్ పేర్ చేస్తే సరిపోతుంది. సో ఇవి నేను తీసుకున్నవి అండ్ నేను మీకు రికమెండ్ చేయాలి అనుకుంటున్నవి. నేను ఆల్రెడీ ముందు కూడా రికమెండేషన్స్ ఇచ్చినట్టున్నాను. సో యా, మార్నింగ్ గైస్, జస్ట్ ఇప్పుడే పూజ కంప్లీట్ అయిపోయింది. అండ్ సాంబ్రాణి వేద్దాం అనుకుంటే అవి స్టిక్స్ వస్తాయి కదా ధూప్వి, అవి సాంబ్రాణి కప్స్ లాగా, అవి ఖాళీ అయిపోయినాయి. జస్ట్ ఇప్పుడే చూసుకున్నాను. అండ్ దీని గురించి అడిగారు, నేను షార్ట్ వీడియోలో పెట్టింటే, షార్ట్ వీడియోలో లింక్స్ ఇవ్వడానికి అవ్వదు కాబట్టి మోస్ట్లీ వీడియో కింద ఇస్తాను. ఇది నేను అమెజాన్లో తీసుకున్నా, 450 ఎంతో పడింది. దీంట్లో మళ్ళీ సైజెస్ ప్రకారం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సాంబ్రాణి వేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దీని పరిస్థితి చూస్తే అర్థమవుతుంది కదా. దీన్ని నేను చాలా బ్యాడ్ పొజిషన్లో పెట్టినాను, ఎందుకంటే ఇది క్లీన్ చేసిన పోదు అలాగే స్టిక్ అయిపోయి ఉంటుంది కాబట్టి. ప్లస్ నేను ఇంకోటి ఏం చేసినానంటే, సాంబ్రాణి కప్స్లో కాకుండా బొగ్గు వస్తుంది కదా, కోల్, సో దాంట్లో సాంబ్రాణి వేద్దామని చూసాను. సో బాగానే వచ్చింది, స్మెల్ అంతా చాలా బాగా వచ్చింది. కానీ అది మెల్ట్ అవుతుంది కదా సాంబ్రాణి, అది బొగ్గుకు స్టిక్ అయ్యి దానికి అంతా స్టిక్ అయిపోయింది అనమాట. సో ఓకే, ఇది వర్కౌట్ అయ్యేలాగా లేదు అని చెప్పేసి నేనే సైలెంట్ అయిపోయాను. అండ్ టైమ్ 9:45 అయితే ఉంది గైజ్. ఈరోజు యూజువల్ కంటే కొంచెం లేట్గా లేసిన, ఎట్లనో సండే కదా అని చెప్పేసి. అండ్ సండే అంటే మనకి ఈరోజు కుక్ కూడా రారు కాబట్టి మనమే చేసుకోవాలి. అండ్ నిన్ననే ఆల్రెడీ దోశ ఇడ్లీ అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు అత్తయ్య వస్తే డిసైడ్ చేసుకుంటాం. మోస్ట్లీ ఇడ్లీనే ప్రిఫర్ చేస్తాము, బికాజ్ నాకు దోశ తినాలని లేదు. అండ్ ఇడ్లీ తిని చాలా రోజులు అయింది. ఇడ్లీ అంటే నాకు ఏం గుర్తొస్తుందో తెలుసా, దర్శనే గుర్తొస్తాడు. బికాజ్ ఇక్కడ ఉంటే మోస్ట్లీ వీక్లీ 2 to 3 times అన్న దర్శన్ కోసం పక్కా ఇడ్లీ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే హీ లవ్స్ టు హ్యావ్ ఇడ్లీ. సో మేము ఉన్నాం కాబట్టి మేమేం పెద్ద పట్టించుకోవడం లేదనమాట. తన కోసమే బ్యాటర్ సపరేట్గా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. వి మిస్ యూ దర్శనం. ఆల్మోస్ట్ 1 month 5 days 6 days అట్లా అయిపోయింది దర్శన్ వెళ్ళి. హీల్ కమ్ బ్యాక్ సూన్ గైజ్, నేను వెయిట్ చేస్తున్నాను. సో యా, ఇప్పుడు ఆ కప్స్ వచ్చే వరకు వెయిట్ చేసి సాంబ్రాన్ ఇచ్చేసి విల్ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్. ఈ పౌడర్ నేను ఫస్ట్ చూసి ఆయుర్వేదిక్ పౌడర్ ఏమో అనుకున్నాను, కానీ కాదు, ఇది అత్తయ్య ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నారంట పౌడర్. సో ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టొమక్తో తాగితే కొంచెం ఫ్యాట్ బర్నింగ్ అట్లా ఏమైనా ఉంటుంది. జస్ట్ ఇందులో మనం ఇంట్లోనే దొరుకుతాయి కదా అవన్నీ ఇంగ్రీడియంట్స్, జీరా అవ్వచ్చు, ధనియా అవ్వచ్చు. సో ఇట్లా మొత్తం 6 యాడ్ చేశారనమాట. సో అత్తయ్య చెప్తున్నారు, మీరు వినొచ్చు ఏమేమి యాడ్ చేశారు అనేది. ಜೀರಿಗೆ, ಸೋಂಪು, ಧನ್ಯಾ, ಚಕ್ಕೆ, ಲವಂಗ, ಏಲಕ್ಕಿ, ಸ್ವಲ್ಪ ಅದು. ಓಕೆ, ಮತ್ತೆ ಓಂ ಕಾಳು. ಓಕೆ, ಅದಷ್ಟನ್ನು ಸ್ವಲ್ಪ ರೋಸ್ಟ್ ಮಾಡಿ
ఫ్రై ಮಾಡಿಟ್ಟಿದ್ದೀನಿ. ఇది ఇప్పుడు చెప్పిండేవి ఇంగ్రీడియంట్స్ అన్ని రోస్ట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నారు అండ్ ఇది రోజు మార్నింగ్ తాగుతారు. ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ డైజెషన్. నాకు అంత ఐడియా లేదు కానీ మార్నింగ్ రోజు అయితే దీన్ని తాగుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ గైస్. ఎడిట్ చేసేటప్పుడే అవుట్రో చెప్పేస్తున్నాను నేను, తర్వాత మర్చిపోతానని చెప్పేసి. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు హస్సాం షేక్ గారు అండ్ మనీషా రచూరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్ అండి. సో మీలో ఎవరికైనా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్లో ఒక పార్ట్ అవ్వాలనుకుంటే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్లో #పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్ అని పెట్టి ఒక మంచి కామెంట్ పెట్టండి. సో దట్ నెక్స్ట్ వీడియోలో మీకు షౌట్అవుట్ చెప్పే ఛాన్స్ నాకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నా లేదంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.